ఫ్రెండ్స్, సామాజిక నిర్మితి, సమస్యలు, ప్రభుత్వ విధానాలు, మాదిరి ప్రశ్నలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ క్రింది వాణిలో జోగిని వ్యవస్థకు సంబంధించి సరైనది. జోగిని వ్యవస్థ మతం, సాంప్రదాయం పేరుతో స్త్రీలను లైంగికంగా దోపిడీ చేయడమే జోగిని వ్యవస్థ. జోగిని వ్యవస్థ అనేది ఒక భూస్వామ్య విధాన అవశేషం. జోగిని వ్యవస్థ అనేది ఒక మతం ముసుగులో ఉన్న వ్యభిచారం. ఇది ద్రావిడ సాంప్రదాయం, నిమ్న కుల సంస్కృతి. ఇది జోగిని వ్యవస్థ లేని ఏకైక తెలంగాణ జిల్లా ఖమ్మం. ప్రముఖులు, గ్రంథాలు: శాంతి ప్రబోధ జోగిని, వకులాభరణం జోగిని వ్యవస్థ, హేమలతా లవణం మృత్యుర్మా అమృతంగమయ, లక్ష్మీకాంత్ మోహన్ జోగిని. జోగిని వ్యవస్థ అత్యధికంగా కనిపించే తెలంగాణ జిల్లా కరీంనగర్. కింది వానిలో శివసత్తులకు సంబంధించి సరైనది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామికి సమర్పించే పార్వతులే శివసత్తులు. పోతురాజులకు సంబంధించి సరికానిది. జోగినీలకు ఇతనే మంగళ సూత్రధారణ కరెక్ట్. వీరినే దేవాంతలు అని అంటారు. గ్రామ దేవతల అధికారిక పూజారి పోతురోజు. ఇది రాంగ్. ఇది సరైనదా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గావు పట్టు అనగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణలో జోగిని వ్యవస్థపై సంపూర్ణ అధ్యయనం చేసినది హేమలతా లవణం. హేమలతా లవణం రాసినది మృత్యుర్మా అమృతంగమయ. గ్రామదేవత పండుగనే ఈ విధంగా పిలుస్తారు, ఇంటి పండుగ. కొలువులు సాధారణంగా ఎన్ని రోజులు నిర్వహిస్తారు? 7 రోజులు. సిడీకి సంబంధించినది సరైనది. సిడీ సందర్భంలో అమ్మాయిల సిగం పూనకం ఊగుతారు. జా ఆకారం గల కర్రను నేలలో పాతి పసుపు కుంకుమలతో పూజించడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. శివయాత్ర నృత్యాలు అనగా భూస్వాములు మరణించినప్పుడు జోగినీలు చేసే నృత్యాలు. ఎల్లమ్మ దేవత భక్తురాలైన షాయమ్మ జోగిని నోటికి తాళం వేయడం ప్రధానంగా ఏ జాతరలో కనిపిస్తుంది? లింగంపల్లి జాతర, నారాయణఖేడ్. మైలపట్టంకు సంబంధించి సరైన అంశం. జోగిని జోగుపట్టం కోసం ఎవరైతే ధనాన్ని వెచ్చిస్తాడో అతడే మైలపట్టం కూడా నిర్వహిస్తారు. రజస్వల అయిన జోగినిని మంచి రోజు నిర్ణయించి ఆ భాగస్వామితో సమాగమం చేస్తారు. మైలపట్టం అనేది ఒక రకమైన లైంగిక దోపిడీ. జోగుపట్టంకు సంబంధించి సరైనది కానిది. దేవతకు అర్పించే అమ్మాయి వయస్సు 15 నుంచి 20 సంవత్సరాలు. కింది వానిలో ఏ ఘట్టానికి జోగుపట్టంతో సంబంధం లేదు? సిడి. జోగిని వ్యవస్థ నిర్మూలన కొరకు నిసా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థను ఎవరు ప్రారంభించారు? కుముద్బేన్ జోషి. జోగిని వ్యవస్థ నిర్మూలన సంస్థ ప్రారంభకులు నిసా, కుముద్బేన్ జోషి. జగన్మిత్ర మండలి భాగ్యరెడ్డి వర్మ. విమోచన బిపి పటేల్. జోగిని నిరోధక చట్టం ఎప్పుడు చేయబడింది? 1988. జోగిని వ్యవస్థ నిర్మూలన సంస్థ అయిన సంస్కార్కి సంబంధించి సరైనది. ఇది విజయవాడ కేంద్రంగా ఏర్పడ్డ ఒక స్వచ్ఛంద సంస్థ. వ్యక్తిగతంగా, సామాజికంగా జోగినీలలో మార్పు తేవడమే సంస్కార్ యొక్క ప్రధాన లక్ష్యం. అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ గ్రంథ రచయిత అంబేద్కర్. కులాన్ని ఎప్పుడు ప్రబలమైందిగా ఉందని చెబుతారు? అది సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పుడు, మతపరమైన స్వచ్ఛతను క్లెయిమ్ చేసినప్పుడు, రాజకీయంగా శక్తివంతంగా ఉన్నప్పుడు, గ్రామంలోని భూములలో అధిక భాగం ఆ కుటుంబ యాజమాన్యంలో ఉన్నప్పుడు. కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. జడ్మానీ విధాన వ్యవస్థలో పరోక్ష భూస్వామ్యవాదం ఇమిడి ఉంది. గ్రామంలోని విభిన్న సమూహాల హోదాలో అసమానత ఇమిడి ఉంది.
సంప్రదాయ భారతీయ సమాజంలో ఒక్కో కుల సమూహం ఇతర కుల సమూహాలకు కొన్ని ప్రామాణిక సేవలు అందించాలనే విధానాన్ని ఏమంటారు? జజ్మానీ విధాన వ్యవస్థ. ప్రాబల్య కుల డామినెంట్ క్యాస్ట్ భావనను మొదట క్రమబద్ధంగా రూపొందించిన వారు ఎంఎన్ శ్రీనివాస్. కింది వాటిలో ఒక వ్యక్తి వర్గాన్ని నిర్ధారించేది సామాజిక హోదా. కుల క్రమ శ్రేణిలో రజకుడికి నిమ్న హోదా లభిస్తుంది. రజకుడు కలుషిత వృత్తిని నిర్వహిస్తారు. ఏఆర్ 2 వాస్తవం, ఏకి ఆర్ సరైన వివరణ కాదు. సాంప్రదాయికంగా వర్ణ వ్యవస్థకు వృత్తి వ్యవస్థకు పరస్పర సంబంధం ఉంది. శ్రమ విభజన ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఏఆర్లు 2 వాస్తవం కానీ ఏకి సరైన వివరణ కాదు. కుల సమాజాలలో కంటే వర్గ తరగతి సమాజాలలో సామాజిక గమనశీలత తప్పనిసరిగా ఉంటుంది. వర్గ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి తాను జన్మించిన వర్గం కంటే ఉన్నత వర్గానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఈనాడు వృత్తులను ఎన్నుకోవడానికి కులం అవరోధం కాదు. వృత్తులను ఎన్నుకునే స్వేచ్ఛను భారత ప్రజాస్వామ్యం ప్రజలకు హామీ ఇచ్చింది. ఏఆర్లు 2 వాస్తవం, ఏకి ఆర్ సరైన వివరణ. మలినోవ్స్కీ వర్ణించిన కుల వ్యవస్థ కింది వాటిలో దేనికి ఉదాహరణ? వస్తు వినిమయ వ్యవస్థ. కింది వివరణలో సంస్కృతీకరణ యాక్యులరేషన్కి సంబంధించి సరైన వివరణ. 2 సంస్కృతుల మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడడం, దీని ఫలితంగా ఒక సంస్కృతి వల్ల మరొక సంస్కృతికి ప్రభావితమవుతుంది. జజ్మానీ వ్యవస్థను అనుసరించే గ్రామంలో మంగలి, చాకలి ఏ సమూహాలకు చెందుతారు? సేవా కుల సమూహాలు. కింది వాటిలో కుల వ్యవస్థకు అవసరమైన లక్షణం కానిది ఉమ్మడి పూర్వీకుడి ఆరాధన. కింది వాటిలో కులం ఏది? యాదవ. అనేక కులాలున్న భారతీయ గ్రామాల్లో ఒక హరిజన కుటుంబం బ్రాహ్మణ కుటుంబం జీవన శైలిని అనుసరించడానికి ప్రయత్నిస్తుంది. పర్యవసానంగా హరిజన కుటుంబ జీవన శైలిలో కొన్ని మార్పులు సూచించే పదం సంస్కృతీకరణ. కులం అనేది స్థరీకృత సామాజిక వ్యవస్థ. ప్రతి స్థరీకృత సామాజిక వ్యవస్థకు కులం లక్షణం ఉంటుంది. ఏ వాస్తవం, ఆర్ అవాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్.